చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి సీఎంగా దొరికారు. అంటే గతంలో ఆయన గురించి మనందరికీ తెలుసు. హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని విశ్వనగరంగా చేయడంలో ఆయన పాత్ర ఎంతో చాలా గొప్పది. అది మాటల్లో చెప్పలేం. చేతల్లో హైదరాబాద్ను వచ్చి చూస్తే తప్ప కొండల్లో గుట్టల్లో ఒక అద్భుతమైనటువంటి సిటీని ఆయన ఊహించుకున్నారు. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి హైటెక్ సిటీ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇవన్నీ మనకు కనిపించాయంటే సైబరాబాద్ లాంటి సిటీస్ ఆయన దూర దృష్టితోనే అని చెప్పాలి. అది మనం చెప్పడం కాదు. ఒక బిల్ గేట్స్ లాంటి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ మ్యాన్, ఆయన గురించి మనం ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. బిల్ గేట్స్ గురించి ఆయన మన విజనరీ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక లెటర్ రాశారట. ఆ లెటర్ గురించి ఈరోజు మనకి మెయిన్ వార్తాపత్రికలో వచ్చింది. దాని గురించి మీకు ఒకసారి చూపిస్తాను. మీ తపన స్ఫూర్తిదాయకం. మన కృషి భారత్తో పాటు అల్ప మధ్యదయ దేశాలకు ఉపయోగకరం. భవిష్యత్తులో నేను ఏపీలో పర్యటించే నాటికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ బిల్ గేట్స్ లేఖ. ఆధునిక సాంకేతిక నూతన ఆవిష్కరణలతో పాలనను బలోపేతం చేయడం, మరింత సులభతరంగా సేవల్ని అందించే ప్రజా జీవితాలని మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి తపన స్ఫూర్తిదాయకం. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ మన చంద్రబాబు నాయుడు గారిని కొనియాడారు. ఆ రాష్ట్రంలో ఆరోగ్య సంస్కరణ, విద్య, వ్యవసాయ, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఆంధ్రప్రదేశ్కే కాక భారత్తో పాటు అల్ప మధ్యదయ దేశాలకు ఎంతో ఉపయోగకరమైనవని ఆయన చెప్పటం. అంటే బిల్ గేట్స్ గురించి మనందరికీ తెలుసు. ఒక మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ పెట్టి ప్రపంచంలోనే ఒక అగ్ర స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఈరోజు ఎన్నో దేశాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు, అధ్యక్షులు ఎంతోమందితో ఆయన మాట్లాడుంటారు. కానీ ఎప్పుడు ఇలాగా చెప్పడం అనేది ఎక్కడ జరగల. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి. అది కూడా ఒక రాష్ట్ర సీఎం. ఆయన దృష్టిలో ఆయన ఒక సింపుల్గా ఒక భారతదేశంలో ఒక స్టేట్కి సంబంధించినటువంటి సీఎంగానే అనుకోవచ్చు. కానీ ఎందుకని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని బిల్ గేట్స్ అనే ఒక దిగ్గజం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక దిగ్గజంగా చూడొచ్చు. ప్రపంచంలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రంప్ దగ్గరికి ఆయన అడగాల్సిన అవసరం లేకుండా వెళ్ళేటువంటి పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉందో ఆలోచించండి. అంటే ఎవరో ఏదో ఒక రాజకీయ పార్టీల గురించి, ఇంకొకళ్ళ గురించి, రాజకీయం గురించి మాట్లాడేసి ఆయన ఏదో ఒకటి చేసేయాలనుకుంటే ఓకే. కానీ ఆయనలో ఉండేటువంటి దూరదృష్టి ఈరోజు ఎంతోమంది జీవితాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారిలో ఎంతోమంది యువతకి హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో వాళ్ళు ఈరోజు ఈవెన్ నాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ₹1 సంపాదించుకొని తింటూ మా కుటుంబాన్ని గడుపుతున్నా ఉన్నా ఆయన ఆ రోజు వేసినటువంటి బాటే. ఎంతోమంది ఇప్పటికీ ఇంజనీరింగ్ చదివి ఫస్ట్ ప్రయారిటీగా హైదరాబాద్ లాంటి కంపెనీల్లో, హైదరాబాద్ లాంటి ఒక విశ్వనగరంలో ఇక్కడ ఇన్ని కంపెనీలు వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ చేయాలన్న ఆలోచన రావడానికి ఆయనే స్ఫూర్తి. ఎవరు ఏదైనా అనుకోండి, ఇది నిజం కాబట్టే చెప్తున్నా. ఇది నిజం కాబట్టే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కూడా రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, ప్రజల కోసం ఆయన పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అలాంటి విజనరీ ఉన్నటువంటి నాయకుడు కావాలి, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు కావాలి. ఒక హైదరాబాద్ లాంటి ఒక విశ్వనగరంలో మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఎన్నో దిగ్గజాలు ఉన్నటువంటి కంపెనీలతో ఒక ప్రజెంటేషన్ ఇచ్చి, ఆ రోజుల్లో ప్రజెంటేషన్ అంటే కూడా ఎవరికి తెలియదు. అలాంటిది ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి ఆహ్వానం పలికినటువంటి విధానం అప్పట్లోనే చాలామందిని ఆశ్చర్యం కలిగించింది. ఈవెన్ బిల్ గేట్స్ గారికి కూడా ఒక ముఖ్యమంత్రి వచ్చి మనకి ప్రజెంటేషన్ ఇస్తున్నారు, మనల్ని అక్కడ కంపెనీ పెట్టుకోమంటున్నారు ఏంటి? ఇప్పటి వరకు భారతదేశంలోనే కదా, ప్రపంచంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చేయలేనటువంటిది ఈయన చేశారేంటి అని ఆలోచించారు. ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయనకి ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆదరణ కావచ్చు, ముఖ్యంగా ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు అక్కడ కనిపించాయి. అందుకనే బిల్ గేట్స్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కనెక్ట్ అయ్యారు.
ఈరోజు మనం చూసుకుంటే వాళ్ళ బిల్ గేట్స్కి సంబంధించినటువంటి ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో మనం పెట్టాలి. అటు విద్యారంగంలో, వ్యవసాయ రంగంలో, మిగతాకి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో కూడా మనం అక్కడ ఉన్నటువంటి యువతకి, రైతులకి, మహిళలకి అందరికీ కూడా ఉపయోగకరంగా వాళ్ళకి టెక్నాలజీని ఉపయోగించుకునేలాగా మనం వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది మీ ఆంధ్రప్రదేశ్, మీ భారతదేశంతోనే కాకుండా మీరు చూపించినటువంటి ఈ అవకాశాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశం ద్వారా ఎన్నో దేశాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి బిల్ గేట్స్ లేఖ రాశారు. నిజంగా మీ ఆలోచన చాలా బాగుందండి. మీ రాష్ట్రంలో మేము పెట్టేటువంటి ఈ కార్యక్రమం యువతకి, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీ దేశంలో ఉండేటువంటి వ్యక్తులకి ఉపయోగపడటమే కాకుండా మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి మిగతా దేశాలు, ఎన్నో దేశాలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన చెప్పటం. అలాగే కనుగొనడం, ప్రజలకు సులభతరంగా ఆయా సేవలను అందించే అంశాలపై ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ చర్చలు జరిపినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఈ సందర్భంగా ఇరువురి సమక్షంలో పలు కీలక ఒప్పందాలు కూడా కుదిరాయి. ఈ నేపథ్యంలో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని చంద్రబాబును అభినందిస్తూ ఇటీవల బిల్ గేట్స్ ఈ లేఖ రాశారు. నేను భవిష్యత్తులో ఏపీలో పర్యటించే నాటికి ఈ ఒప్పందంలోని లక్ష్యాలు సాధించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు సాకారం కానున్నాయి. మెడిటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి మీరు చూపుతున్నటువంటి శ్రద్ధ, పేదలకు అత్యంత నాణ్యత కలిగినటువంటి పరికరాలు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి అని బిల్ గేట్స్ ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సరే రాజకీయంగా ఏదైనా అనొచ్చు, కానీ అలాంటి నాయకుడిని మాత్రం తీసుకురావటం కష్టం. పవన్ కళ్యాణ్ గారు, నేనంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆ రెండు పార్టీలకి గతంలో విభేదాలు వచ్చినటువంటి మాట అందరికీ తెలిసిందే, వాస్తవం. కానీ ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని, ఆయన సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోరుకున్నారంటే ఇందుకే. ఒక బిల్ గేట్స్ లాంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్థ తీసుకురావాలన్నా, ఎంతోమంది యువతకి, మహిళలకి ఎన్నో అవకాశాలు కల్పించాలన్నా, ఆంధ్రప్రదేశ్ యువతకి, రేపటి తరానికి పునాదులు పడాలన్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, ఒక విజనరీ సీనియర్ నాయకుడిగా, ఆయనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడిగా ఇక్కడకు వస్తే, ఆయన ఉంటే ఆయన ఏదో ఒక రకంగా మిస్మరైజ్ చేసి కొన్ని కంపెనీలు తీసుకురాగలుగుతారు. ఆయన చెబితే కొంతమంది వింటారు. బిల్ గేట్స్ లాంటి ఒక గొప్ప బిజినెస్ మ్యానే చెబితే, ఆయనే వస్తే ఆయనను చూసి ఇంకొక 10 కంపెనీలు వస్తాయి అనేది పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వాడుకోకుండా అందరూ కూడా ఒక మాట మీద ఉండి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనుకున్నది ఇందుకు. అందులో మీరు ఆలోచించండి. ఎందుకని ఎవరికి వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, ఏ పార్టీలకి వ్యక్తిగత పాలసీలు ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇద్దరూ కలిసి, అటు నారా లోకేష్ గారు కూడా అందరినీ కలుపుకు వెళ్ళాలి, నా అన్న పవన్ కళ్యాణ్ అని చెప్పి మోదీ గారిని ముగ్గురు కలిసి ఎలా వెళుతున్నారంటే రాష్ట్రం కోసం, ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రజల భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం వాళ్ళ స్థాయికి మించి వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. నిజంగా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు అన్న విధంగానే ఇంకొక 15 ఏళ్ళు గనక చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక బలంగా అండగా ఉంటే, ఆయన కూడా మంచి నాయకుడిగా ఇంకా మంచి మంచి పదవుల్లో వీళ్ళిద్దరూ, లోకేష్ గారు కూడా ఉంటే అలాగే మోదీ గారు కూడా ఉంటే, బీజేపీ ప్రభుత్వం కనుక ముగ్గురు, ఈ 3 పార్టీలు కలిసి ఇంకొక 15 ఏళ్ళు కనుక గవర్నమెంట్ని, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అక్కడ నెలకొల్పుతున్నాము అని ప్రజల్లో భరోసా కల్పించి, మిగతా బిజినెస్ మ్యాన్స్ అందరిలో కూడా ఇక్కడ ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా ఒక భరోసా కల్పించగలిగితే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రభావిత రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది. అది ఆర్థికంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, సిటీస్లో, ముఖ్యంగా క్యాపిటల్ సిటీస్లో ప్రపంచ మెచ్చదగ్గ రాజధానిలో అమరావతి కూడా నిలవబోతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు.